हरि ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्रीपाद श्रीवल्लभ श्री नरसिंह सरस्वती स्वामी समर्थ स्वरूप श्री गुरु दत्तात्रेयाय नमो नमः అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. ఈ భక్తి వన్ ఛానల్ ద్వారా దత్త చరిత్ర అనేటువంటి శీర్షికలో శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్యలీలామృతాన్ని తెలుసుకుంటున్నాం. గత భాగంలో ఆనంద శర్మ యొక్క వృత్తాంతం, వెంకయ్య స్వామి వారుగా జన్మనెత్తినటువంటి ఆనంద శర్మ యొక్క వృత్తాంతాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ వారం ఈ భాగంలో ఇంకొక అద్భుతమైనటువంటి చక్కటి కథని దత్తానంద స్వామి అని చెప్పేసి ఒక స్వామి ఉండేవాడు. దత్తానంద స్వామి అని ఒక ఆశ్రమము, ఆయనకి శిష్యులు. ఆయన కూడా చక్కటి ఈ ఋషి పరంపరానుగతమైనటువంటి ఆ తపో దీక్షలో ఆయన ఉంటూ అనేక మంది శిష్యులను ఉద్ధరిస్తూ ఉండేటువంటి మహానుభావుడు దత్తానంద స్వామి. ఈయన కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన దత్తానంద స్వామిగా మారడానికి ముందు జరిగినటువంటి కథ శ్రీపాద వల్లభుల యొక్క దివ్య లీల అనేటువంటి మనకి అక్కడ అర్థమవుతుంది. అంటే శ్రీపాద వల్లభులు సుమారు 6 సంవత్సరాల వయసు వచ్చింది. పిఠాపురంలో గొప్ప యజ్ఞం ఒకటి చేస్తున్నారు కుకుటేశ్వర స్వామి వారి దేవాలయంలో. ఆ యజ్ఞానికి అనేక మంది ఆయన చుట్టూ ప్రాంతాల నుంచి కూడా చూడడం. యజ్ఞం అనగానే సాధారణంగా ఎక్కడైనా చేస్తూ ఉంటే యజ్ఞం చూడటం అనేటువంటిది కూడా గొప్ప అదృష్టం. అది యజ్ఞం చేయడానికి అందరికి కూడా కుదరదు, అర్హత ఉండదు. అర్హత ఎవరికి ఉంటుంది అంటే యజ్ఞం చేయాలి అంటే ఆ సోమయాజులు అంటారు యజ్ఞం చేసేటువంటి వాళ్ళని. అంటే వాళ్ళ సోమయాజులుగా మారడానికి వాళ్ళు అనేక క్రతువులు చెయ్యాలి, వేదము నేర్చుకోవాలి, కనీసం 4 వేదాలు, ఒక వేదమన్నా నేర్చుకోవాలి. అదేవిధంగా సంపూర్ణమైనటువంటి ఆ వేదవిహితమైనటువంటి జీవన పద్ధతిలో నడవాలి. ఏ విధంగా కూడా మార్పు చేయడానికి వీల్లేదు. నిత్యము అగ్నిహోత్రం, ఉదయం సాయంకాలం అగ్నిహోత్రం చేయాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. వాళ్ళ ఆహార్యము కూడా ఆ గావంస, ఆ కండువ దాంతో తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళే అవకాశాలు ఉండవు. ఎక్కడికి వెళ్ళినా కూడా అగ్నిహోత్రం పట్టుకెళ్ళిపోవాలి. అగ్నిహోత్రాన్ని కూడా తమతో పాటే పట్టుకెళ్ళిపోతారు. మరి వాడిని అగ్నిహోత్రం నిప్పుతో ఉన్నటువంటి అగ్నితో ఉన్నది రైళ్ళల్లో బస్సులో వాడిని ఎలా చేయరు కాబట్టి వీడు ప్రత్యేకంగా కారు మాట్లాడుకుని కారులో వెళ్ళిపోతూ ఉంటారు సొంతగా. ఎక్కడైతే సాయంకాలం సమయం అయిందో లేకపోతే ఎక్కడే ఉదయం అయిందో అక్కడ కారు ఆపుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రదేశాన్ని చూసుకొని ఒక చిన్న ఆచ్ఛాదన కల్పించుకొని అక్కడ ఆ అగ్నిహోత్రాన్ని రగిల్చి అక్కడ ఉదయం చేయాల్సిన అగ్నిహోత్ర క్రియ, అలాగే సాయంకాలం చేసిన అగ్నిక్రియ అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈ మాత్రం ఆడని వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అంత నిష్ఠలుగా ఉండాలి. ఏ విధమైనటువంటి నిషిద్ధ వస్తువులు, నిషిద్ధ పదార్థాలు తినడానికి లేదు. అందరిలోనూ కలవలేరు. మామూలు స్థాయి మడి వాళ్ళకి సరిపోదు. వాళ్ళ వంట వాళ్ళే వండుకొని తింటారు, ఇంకెవరు వండినా పనికిరాదు. అంతటి నియమనిష్టలతో చేస్తూ ఒక్కొక్క క్రతువు కూడా దాటుకుంటూ 7 యజ్ఞాలు, మొత్తం 21 రకాల యజ్ఞాలు ఉన్నాయి. అందులో 7 యజ్ఞాలు చేసిన తర్వాత సోమయాజులు అనేటువంటి అర్హత వస్తుంది. అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు అంటే యాగములు, యజ్ఞములు, చయనములు, కాటకములు, అదేవిధంగా వాజపేయము, అతిరాత్రము, పౌండరీకము, ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తూ ఉంటే ఆ స్వామివాసుల వారికి ఆ బిరుదు, ఆ చేసినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంటే అది ఆ పేరు చూడగానే ఈయన ఇవన్నీ చేశాడు కదా మనకు అర్థమవుతుంది. అంతటి మళ్ళీ ఈ చేసిన ఫలితం అంతా కూడా ఈ కష్టం అంతా నిలబెట్టుకోవడం కోసం మళ్ళీ నిత్యము వాళ్ళు నిత్య నైమిత్య కర్మలు. అగ్నిహోత్రం చాలా ప్రధానం. అగ్నిని చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉంటారు. అంతటి అలా నిష్ఠతో నియమనిష్టలతో ఉన్నవాళ్ళు మాత్రమే యజ్ఞాలు చేయాలి. ఇక హోమాలు ఉన్నాయి. హోమాలు అంటే రకరకాల హోమాలు ఉన్నాయి. మనం చండీ హోమం అని చెప్పి చేస్తాము, దత్తహోమం చేస్తాము, సుదర్శన హోమం అంటాము, లక్ష్మీనారాయణ హోమం అంటాము, దుర్గా హోమం అంటాము, రకరకాల హోమాలు, గణపతి హోమం, చాలా రకాల హోమాలు వచ్చాయి ఇప్పుడు. అందులోకి ఒక మంత్రం చెప్పి స్వాహాకారం చెప్పేసి హోమం చేసేసుకోవడం, చాలా వచ్చే హోమాలు. అవి ఎవరన్నా చేస్తారు.
ఎవరైనా కూర్చోవచ్చు. చేయించేవాళ్ళు చేయించగలిగేటువంటి శక్తి ఉన్నవాడు చక్కగా షట్పాత్ర పరిచయంతో ఆ హోమం ఎలా చేయాలో ఆ పద్ధతి ప్రకారం అగ్ని ప్రతిష్టాపన, ఆరణితో అగ్ని ప్రతిష్టాపన చేయడము. ఇప్పుడు ఆరణితో చేసేవాళ్ళు తక్కువ, కర్పూరం వేసి చేసేస్తున్నారు. ఏదో శాస్త్ర ప్రకారం శాస్త్రం కోసం ఒకసారి ఆరణి తిప్పి కాస్త కర్పూరం వేసి చేసేస్తున్నారు. అవి కూడా జరుగుతున్నాయి. సరే, ఇంకా కొంచెం పద్ధతిగా చేయాలి నాలాంటి వాడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆరణి పట్టుకొని ఆరణి మధించిన తర్వాత అందులోంచి వచ్చేటువంటి ఆ అగ్ని కణాలతో ఆ అగ్నిని రాజేసి దాని పవిత్రాగ్ని పట్టుకుని వెళ్ళి దాంతో హోమగుండంలో వేసి హోమం చేస్తారు. 5 రోజులు 7 రోజులు ఏదో ఒక సంకల్పానుసారం జరుగుతుంటే ఈ మధ్య అనకాపల్లిలో జరిగింది పాంచాహ్నిక తత్వహోమం, నా ఆధ్వర్యంలో జరిగింది. అది అంటే ఇటువంటివన్నీ కూడా హోమాలు ఎవరన్నా చేస్తారు. ప్రతి హోమానికి కూడా కొన్ని ఖచ్చితమైనటువంటి ఈ సమిధులు వాడాలి అని ఉంటుంది. తులసి, శ్రీగంధము, బిల్వము, అదేవిధంగా మోదుగ, రావి ఇత్యాదిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సమిధులు వాడవలసి ఉంటుంది. అదేవిధంగా పరమాన్నము, చెరువు అంటారు, అంటే ఉడికించిన అన్నం, నెయ్యి వేసి ఉడికించిన అన్నం, ఇవన్నీ వేసి అగ్నిహోత్రానికి ఏ దేవతను ఉద్దేశించి మనం హోమం చేస్తున్నామో ఆ దేవతను ఉద్దేశించి ఆ మూలమంత్రం తెలుసున్నటువంటి ఆ మూలమంత్రం అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు గనక వచ్చి చేయిస్తే ఆ హోమానికి పరిపక్వత వస్తుంది. మామూలుగా ఎవరో ఒకళ్ళు వచ్చేదో మంత్రం చెప్పి చేయించేస్తూ ఉంటే హోమంలో పరిపక్వత రాదు. ఆ ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు దక్షిణామూర్తి హోమం చేస్తాం, ఆ దక్షిణామూర్తి ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు చేస్తే అందులో పూర్తి పరిపక్వత వస్తుంది. అలా చండీ హోమం చేస్తాము, ఆ శ్రీ విద్య మీద పట్టున్న వాళ్ళు కనుక మూలమంత్రం చెప్తే చక్కగా ఆ హోమానికి చేసే పరిపక్వత వస్తుంది.